నిర్మల్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ నేతలు నిర్మల్ పట్టణం బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిర్మల్ పట్టణ బంద్ సందర్భంగా వ్యాపారులంతా స్వచ్ఛందంగా వారి వారి దుకాణాల్ని మూసివేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టులు కూడా చేస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నిర్మల్లో పట్టణ బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. నిర్మల్ పట్టణ బంద్ కొనసాగుతుంది. ఉదయం నుండి ఆ షాపులన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. రాకపోకలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆటోలు బస్సులు కొనసాగుతున్నాయి. రాకపోకలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించిన వారు మాత్రం పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. కీలకమైన వ్యాఖ్యలు చేశారు నిన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఇటు పోలీసులు ఇందుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ మీద కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా నిర్మల్లో జరుగుతున్న వ్యవహారాల మీద ఇక్కడ పోలీసు యంత్రాంగం మీద ప్రశ్నలు లేవనెత్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా బీజేపీ నేతలు ఉన్నారు. అసలు బంద్ ఎందుకు పాటిస్తున్నారు? బంద్కు సంబంధించి వ్యాపార ఆర్యవైశ్యకు సంబంధించిన మీరు ఎందుకు బంద్ పాటిస్తున్నారు? ఆ బీజేపీకి సంబంధించిన పిలుపు నేపథ్యంలో ఎట్లా ఉంది పరిస్థితి? నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షతన మేమందరం కూడా బంద్ పాటించడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి డాక్టర్ చిట్కేసి సంతోష్ రాజు గారి సేవలు, మా ఆర్యవైశ్య ఆనిముత్యం సేవల్లో, వృత్తిలో, అలాగే తన చేసిన పనుల్లో ఏదానికి కూడా మచ్చలేని వైద్యుడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎందరో మందికి ఆయన ప్రాణాలు పోస్తూ కాపాడి మా సంఘానికి పేరు తీసుకొచ్చిన ఆ మహానుభావుడు తప్పు లేని కారణంగా తననిపై అమానుషంగా దాడి చేయడము, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము మా అందరికీ కలిసివేత చేసింది. దానిలో భాగంగా మేమందరం కూడా మేము అనుకున్నది ఏంటి అని అంటే, ఈ దాడి వృత్తిపరంగా కూడా మేము కిరాణా అసోసియేషన్, న్యూ నిర్మల్ కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వివరిస్తున్నాను. వృత్తిపరంగా అలాగే మేము చేసే బిజినెస్లో ఆటంకాలు కలగద్దు, మనందరం కూడా ఒకటే. ఈరోజు ఈ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని మేమందరం కూడా గమనిస్తున్నాం. మంచిగా ఉందాము అని అనుకుంటే ఏదో పిచ్చి పిచ్చి వాక్యాలతోని ఇట్లా కొట్టి మా అందరినీ కూడా విడదీయాలన్న ఒక సదుద్దేశంతో జరిగే ఈ కార్యక్రమాలని మేమందరం కూడా కలిసికట్టుగా ఆర్యవైశ్య సంఘమే కనుకోండి, నిర్మల్ పట్టణ కిరాణా సంఘమే వర్ధకులం ఉదయం 7:30 నుంచి రాత్రి 10:30 దాకా ఈరోజు బహుళజాతి సంస్థలకు ధీటుగా మేము వ్యాపారాలు చేస్తూ ఈ చిన్న చిన్న వ్యవహారాల్లో మా అందరికీ చిచ్చు పెట్టి డాక్టర్ మీద దాడి కారణంగానే ఇప్పుడు బంద్ పాటిస్తున్నారు. అది ఒక అవకాశం అనుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న మా తప్పు లేకున్నా మాకు జరిగిన సంఘటనకు మా పెద్దలు మేమందరం కూడా ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది. పూర్తిగానైతే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన పిలుపు నేపథ్యంలో నిర్మల్ పట్టణంలో ప్రశాంతంగా బంద్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి కోసం ప్రవీణ్, నరేష్, టీవీ 9 నిర్మల్.